నా కళ్ళు చూడండి ఎంత ఎర్రగున్నాయో. నాకు 2 రోజుల నుండి నిద్ర లేదు. కడుపు నిండా తిన్నామన్నా కూడా ఎవరైనా భక్తులు ఇంటికి ఆహ్వానించినా కూడా అక్కడ కూడా ఇష్యూస్ చేస్తున్నారు. కనీసానికి ఇప్పుడు నేను నడి రోడ్డు మీద ఆగాను. అంటే రోడ్డుకు పక్కన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కాడ పెట్టుకొని పడుకున్నా కూడా మీకు ఇప్పుడు జనాలను చూపిస్తాను. నిద్ర పోనీయరు, కడుపు నిండా తిననీయరు. ఏంది ఇంకా ఇక నా బతుకు చూస్తున్నదా? కారు కూడా ఊగుతుంది అలా. అలాగ అందరూ అలా ఎందుకు ఇంత డిస్టర్బెన్సు? నేను ఎవరికి ఏం చేస్తున్నానని. అఘోరమ్మ ఎవరింట్లోకి వెళ్ళి తింటుంది, అఘోరమ్మ ఎక్కడ పడుకుంది, ఏ చెట్టు కింద ఆగింది, ఇవన్నీ ఎందుకు? నన్నే ఎందుకు అంటున్నా. 3 రోజుల నుండి చూడండి నా కళ్ళు ఎంత ఎర్రగున్నా. 3 రోజుల నుండి నాకు ఒక కంటి మీద కునుకు లేదు. అసలు ఎవరో ఒకరు పెడితే తింటున్నాను, ఎవరో ఒకరు పెడితే తిని ఎన్నో చెట్టు కిందనో పుట్ట కిందనో ఉంటున్నా. నన్ను ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు అనేది నాది. ప్రత్యేకంగా ఈ మీడియా ఛానళ్ళ వాళ్ళు ఎందుకు? నేను మనిషినే కదా, నేను అన్నం తినద్దా? నేను పడుకునే అంత నాకు స్వేచ్ఛ లేదా? నేను పడుకునే అంత నాకు స్వేచ్ఛ లేదా? నాకు ఒక ఇల్లు లేదు, ఒక వాకి లేదు, ఒక తల్లి తండ్రి ఎవరు లేరు. ప్రజలందరూ నాకు తల్లి తండ్రి అన్న తమ్ములు చెల్లెలతో సమానం. ఆడపిల్లలను కాపాడుకోవడానికి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, గోహత్యను ఆపడానికి ఇంత నేను పోరాటం చేస్తుంటే కంటి మీద కునుకు లేకుండా 3 రోజుల నుండి బతుకుతున్నా నేను. కడుపు నిండా తిందామంటే ఏదో ఒక ఇష్యూ చేస్తున్నారు. నిన్న నేను ఒకరింటికి, నాకు భక్తురాలు, ఆ తల్లి ఇంటికి వెళ్తే శుద్ర పూజలు చేయడానికి వచ్చింది. పోలీసు వాళ్ళు ఉండే, 200-300 మంది జనాలుండే. అయినా ఎందుకు నిందలేస్తారు? ఇప్పుడు నేను రోడ్డు పక్కనే పడుకున్నా, ఇక్కడ కూడా జనాలు చూడండి. అంటే ఇంకెక్కడ పోయి పడుకోవాలి? ఎవరికి ఇబ్బంది కూడా ఉండదు కదా. ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు నన్ను? అరే దునియాలో చాలా సమస్యలు ఉన్నాయి. అఘోరమ్మది ఒక్కతే కాదు. అఘోరమ్మ పోరాడుతుంది ధర్మం గురించి, ఆడపిల్లల గురించి, గోమాత గురించి. కానీ దునియాలో ఎన్నో సమస్యలు పెట్టుకొని అఘోరమ్మ చెట్టు సాటుకు పోయి బాత్రూమ్ పోయిందా? బాత్రూమ్ పోయినా చూస్తారు, యూరిన్ పోయినా చూస్తారు, తినడానికి ఎవరన్నా భక్తుల ఇంటికి పోయినా చూస్తారు. నా మీద ప్రేమతో భక్తులు ఆహ్వానిస్తారు, నేను వెళ్ళి తింటాను, అది నా హక్కు. అడగడానికి మీరెవరు? నేను శుద్ర పూజలు చేయాలనుకుంటే నేను బహిరంగ చేస్తాను. ఇలా దాగుడు మూతలు నాకు చేత కాదు. ఎవరు పిలిచినా కూడా నేను వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా. చాలా మంది పిలుస్తున్నారు, వెళ్తున్నా. వాళ్ళకు కూడా హ్యాపీనెస్, అమ్మ అఘోరమ్మ మా ఇంటికి వచ్చింది, భోజనం చేసింది అని. ఇంకేడ పోయి చేయాలి? మీలాగా అదొకటి ఇదొకటి తినుకుంటూ బతకలేను కదా. ఒక ఆడపిల్ల పిలిచి భోజనం పెడతాంటే పోయి వెళ్ళి తింటాను. దానికి మీరు టార్గెట్గా పెట్టి ఇగో ఇలా జరుగుతున్నా అలా జరుగుతుంది అంటే మీ భ్రమ అది. పైన భగవంతుడు, కాళీమాత ఉందంటే పరమశివుడు. ఏదో ఒక రోజు మీరు చేసిన దాన్నే శాపంగా మారి చాలా అనుభవించాల్సి వస్తుంది. నేను శాపాలు పెట్టను. నేను నాకు ఏది ఉంటుందో అది నేను డైరెక్ట్ చేస్తా. ఇప్పుడు కంటి నిండా కొనుక్కు లేకుండా చేస్తున్నారంటే ఒకసారి చూపిస్తాను చూడండి. చూస్తున్నారా ఎంతమంది? ఇగో ఫోన్లు గీళ్ళు. అసలు ఒక కార్ని ఊపుడు, కార్ల డోర్లు తీయడం. ఎన్నిసార్లు రిపేర్ చేసుకోవాలి నేను కారుని ఎన్నిసార్లు రిపేర్ చేసుకోవాలి నేను? ఒక్కసారి 2 సార్లు అంటే రిపేర్ చేయించుకుంటారు. మీలాగా నాకు ఏమో నా జీతాలు లేవు. చూడు, చుట్టూ జనాలే. మరి ఇంత నా ఘోరంగా నా జనాలు పడుకోనియరు, తిననియరు.